ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. చాలా మంది అనుకుంటా ఉన్నారు కదా, మా కుటుంబంలో సమాధానం లేదండి, అశాంతిగా ఉందండి, లేకపోతే ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయినాయి, అప్పు రుణ భారాలు ఎక్కువైపోయినాయి, సాతాను సమస్యలు, సాతాను శోధనలు, అపవాది శోధనలు ఎక్కువైపోయినాయి అని చాలా మంది అనుకుంటా ఉన్నారు కదా. నేను ఒక విషయాన్ని చెప్తే గుర్తుపెట్టుకోండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాసింది, కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చాలా మంది కుటుంబాల్లో అపవాది శోధనలు చాలా ఎక్కువైపోతున్నాయండి. ఎందుకంటే చాలా మంది దేవునికి లోబడి ఉండని స్థితిలో ఉన్నారు. వారికి నచ్చిన రీతిగా ఈ లోకంలో చాలా మంది తిరుగుతూ ఉన్నారండి. దేవుణ్ణి వదిలిపెట్టి దేవుణ్ణి ఎదురిస్తూ వారి యొక్క జీవితాన్ని సాగిస్తున్నారు. ఎవరైతే దేవునికి లోబడి ఉండి దేవుని ప్రేమను తెలుసుకుంటారో వారి దగ్గర నుంచి సాతాన్ని దేవుడు పారతోలుతాడు. కాబట్టి ఆలోచించుకోండి,